అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మఖానాతో క్యారమెల్ మఖానా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ మఖానా మనం ఆహారంలో తీసుకోవడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం సఫిషియెంట్గా ఉండడం వలన మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికైతే ఇవి మఖానా అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇంకా మఖానాలో ఉన్న ఫైబర్ వలన మన డైజెషన్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుందండి. ఈ ఫూల్ మఖానాలో సోడియం తక్కువగా ఉండి పొటాషియం ఎక్కువగా ఉండడం వలన బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్కిన్ అనేది హెల్తీగా ఉంచి మొహం పైన ఎలాంటి ముడతలు రాకుండా కూడా చూసుకుంటాయండి. ఇంకా మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఈ రెసిపీ కోసమని నేను ఆల్రెడీ కళాయినైతే ప్రీహీటింగ్లో పెట్టుకున్నాను. దానిలో 2 కప్పుల మఖానాని అయితే తీసుకున్నానండి. నేను ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేస్తున్నాను. ఎందుకంటే మఖానా అనేది సిమ్లోని పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. లేకపోతే మఖానా అనేది పైన మాడిపోయి లోపల అస్సలే సరిగా కుక్ అవ్వండి. చూసారు కదండి, ఇలా క్రిస్పీగా అయితే రావాలి. ఇలా క్రిస్పీగా రావడానికి మినిమం 10 to 15 మినిట్స్ అయితే పడుతుందండి. మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి. ఈ ఫ్రైడ్ మఖానాని అయితే తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే అదే ప్యాన్లోకి 1 కప్పు బెల్లం పౌడర్ని అయితే తీసుకున్నానండి. నేను కావాలంటే బెల్లం తీసుకొని తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా స్లోగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనం మొత్తం బెల్లం అంతా కరిగేలా చూసుకోవాలండి. చూసారు కదా అండి, ఇలా ఫోమ్ ఫామ్ అయినప్పుడు మనం ఒకసారి బౌల్లోకి వాటర్ తీసుకొని కన్సిస్టెన్సీ ఎలా ఉందని మనం చెక్ చేసుకోవాలి. మనకైతే ఈ కన్సిస్టెన్సీ అనేది ముద్దలా రావాలి. మనకైతే ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే నేను యాడ్ చేసుకున్నాను, తెల్ల నువ్వులు. ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మఖానా అయితే యాడ్ చేసి కలుపుకోవాలండి. మొత్తం బెల్లం అంతా కూడా ఈ మఖానాకి స్టిక్ అయ్యేలా అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. మఖానాకి మొత్తం బెల్లం అంతా పట్టిన తర్వాత మనం ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి ప్యాన్ని. చూసారు కదా, ఇలా రావాలి. దించిన తర్వాత ఒకసారి ఓవరాల్గా కలుపుకుంటూ దీన్నైతే ఇలా ప్యాన్లో వదిలేయకుండా బటర్ పేపర్ పైన కానీ లేకపోతే వేరే ప్లేట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన ఏమవుతుందంటే మనం చల్లారిన తర్వాత ఈజీగా తీసుకోవచ్చు, స్టిక్ అవ్వకుండా ఉంటాయి. చూసారుగా, ఇలా వస్తాయి. చూసారుగా అండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.